క్రీస్తు పేరట శుభములు తెలుపుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు విశాఖపట్నం ప్రాంతం నుంచి ప్రాంతానికి రావడం జరిగింది. దేవుడు చాలా గొప్పవాడండి. యేసు ప్రభు వారు ఇక్కడ మేమందరమే కలిసి ఈ రీతిగా రావడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు చూపిన మహాకృప అండి. కృప అంతే. ఆ కృపను బట్టి ఈరోజు మండు టెండలు మేమందరమే కూడా దేవుని యొక్క ప్రేమ బలవంతం చేస్తుంది కనుక ఈరోజు మేమందరమే కూడా ఇలా రావడం జరిగింది. కనుక ఈరోజు నిజంగా ఒక మంచి మాటని మీ కొరకు మేము తీసుకుని వచ్చాం. ఏంటి ఆ మాట అంటే, యేసు ప్రభు వారు ఎంతైనా నమ్మదగిన దేవుడండి. పాపము మనిషిని ఏం చేస్తుందంటే మరణానికి అప్పగిస్తుంది. అందుకే పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక పాపము మనిషి పాపానికి బానిస అయిపోతూ ఉన్నాడండి. అంటే పాపం అంటే తెలుసు కదండి, వ్యభిచారానికి బానిస అయిపోతున్నాడండి, అలాగే మందుకు బానిస అయిపోతున్నాడండి, అలాగే జోజానికి బానిస అయిపోతూ ఉన్నాడండి. అలాగే అనేకమైనటువంటి విషయాల్లో మనిషి రోజు పాపానికి దగ్గర అయిపోతూ ఉన్నాడు. కనుక ఆ పాపము నుంచి విడిపించబడాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మంచి మాట చెప్పారండి. ఏమని చెప్పారంటే, పాపమును పాలదోలడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులకు రక్షకుడండి ఆయన. హల్లెలూయా. పాపులకి ఆయన ఎవరంటే రక్షకుడండి. కనుక పాపులకి ఎవరైనా రక్షకుడని ఎవరు కూడా పేరు పెట్టుకోలేదు ప్రియులరా. ఆ పేరు పెట్టుకున్నది ఎవరంటే నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయన మాత్రమే పాపులకి రక్షకుడండి. నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు వచ్చిన దేవుడిని అని యేసు ప్రభువారు చెప్పారండి. కనుక ఈరోజు పాపము ఎంత విస్తరిస్తూ ఉందో యేసు ప్రభువారి కృప కూడా దానికి రెండింతలు విస్తరిస్తూ ఉందండి. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ పాపాన్ని అణగదొక్కడానికి యేసు ప్రభు సర్వ మానవాళి నిమిత్తము కూడా ఆయన పాపమును ప్రాలదోడానికి ఆయన రెండు చేతులు కూడా దినమెల్లా కూడా నీ వైపు చాపుతూ ఉన్నాడు. నా కుమార్తె నా యొద్దకి రా, నా కుమారుడా నా యొద్దకి రా, నీకు శాంతినిస్తాను, సమాధానాన్నిస్తాను, పాపము నుంచి విడిపిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు యేసు ప్రభువారండి. అయితే ఈరోజు మనిషి ఏంటంటే అబద్ధానికి దగ్గరైపోతూ ఉన్నాడండి. అబద్ధం మనిషిని ఏమండి పాపములోనే మగ్గిపోతూ, పాపములోనే చనిపోతూ, పాపములోనే పెట్టేకపోతూ ఉన్నాడు. కానీ సత్యం ఉంది, ఆయన యేసు, ఆయన మార్గము, ఆయన జీవము అని తెలుసుకోవడానికి ఈరోజు మనిషి వెనకాడుతూ ఉన్నాడు. అని అంటే పాపము నుంచి విడిపించే దేవుడు యేసు ప్రభు వారని తెలుసు గనక, అమ్మో యేసై నమ్ముకుంటే పాపం చేయకూడదు, యేసు ప్రభు నమ్ముకుంటే తప్పు చేయకూడదు అని తెలుసు గనక యేసే దగ్గరికి రావడానికి మనిషి భయపడుతూ ఉన్నాడండి. యేసే మంచి దేవుడండి, యేసే ప్రేమించే దేవుడండి, యేసయ్య ఆపద నుంచి ఆదుకునే దేవుడండి, ఎటువంటి ఇబ్బంది వచ్చినా విడిపించే దేవుడండి. ఆయన ఎవరు కూడా నీతో లేకపోయినా నేనున్నానమ్మా అని చెప్పిన దేవుడండి యేసు ప్రభువారు. అటువంటి మంచి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈరోజు మేమందరం కూడా సువార్తను మేము మోసుకొని వచ్చాం ప్రియులరా. కనుక వంతెన వాణి గ్రామస్తులకు మీ పాడి పంటలు బాగుండాలన్నా, మీ పిల్ల పాపలు బాగుండాలన్నా, ఇంకా మీ జీవితాలు బాగుండాలన్నా, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, ఫలభరితులుగా ఇంకా ఫలించాలన్నా ఒకే ఒక మాట ఏంటంటే యేసు బాట. యేసు బాట, ఇది యేసు మాట రన్నా, ఇది యేసు బాట రన్నా, ఇది యేసు మాట రన్నా, ఇది యేసు మాట రన్నా. ఓరన్నా వినరన్నా, ఓయమ్మో వినవమ్మా, ఓరన్నా వినరన్నా, ఓయమ్మో వినవమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నవారు ఎక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.
వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఏ బిడ్డ అయితే ఇదిగో నా తండ్రి పత్రిక తీసుకుని ఉన్నదా ఇదిగో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా